భారత క్రికెట్ జట్టు ఏడాది వ్యవధిలోనే మరోసారి ఐసీసీ మెగా టోర్నీకి సిద్ధమైంది. ప్రస్తుత ఐపీఎల్ సీజన్ ముగిసిన తర్వాత టీ20 వరల్డ్ కప్ లో పాల్గొనేందుకు అమెరికాకు టీమిండియా పయనం కానుంది. అమెరికా వెస్టిండీస్ ల వేదికగా జూన్ 1 నుంచి పొట్టి ప్రపంచ కప్ ప్రారంభం కానుంది. ఈ మెగా ఈవెంట్ లో టీమిండియా తమ తొలి మ్యాచ్ జూన్ 5వ తేదీన న్యూయార్క్ వేదికగా ఐర్లాండ్ తో తలపడనుంది. ఈ క్రమంలో ఈ టోర్నీలో భాగమయ్యే ఆయా జట్లు తమ వివరాలను మే 1 లోపు ఐసీసీకి సమర్పించాల్సి ఉంది. దీంతో భారత జట్టును ఎంపిక చేసే పనిలో అజిత్ అగర్కర్ నేతృత్వంలోని సెలక్షన్ కమిటీ ఉంది. ఏప్రిల్ 28న లేదా 29న భారత జట్టును ప్రకటించే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో భారత జట్టును ఉద్దేశించి 2007 టీ20 వరల్డ్ కప్ హీరో యువరాజ్ సింగ్ కీలక వ్యాఖ్యలు చేశాడు. భారత్ రెండోసారి పొట్టి ప్రపంచ కప్ విజేతగా నిలవాలంటే సూర్యకుమార్ యాదవ్, జస్ప్రీత్ బుమ్రాలు ఖచ్చితంగా కీలక పాత్ర పోషించాలని యువరాజ్ అభిప్రాయపడ్డాడు. టీ20 వరల్డ్ కప్ లో భారత జట్టుకు సూర్యకుమార్ యాదవ్ కీలకం కానున్నాడు. ఛాంపియన్స్ గా భారత్ నిలవాలంటే సూర్య ఖచ్చితంగా తన బ్యాటుకు పని చెప్పాలి. అతడు కేవలం 15 బంతుల్లోనే మ్యాచ్ స్వరూపాన్ని మార్చే సత్తా ఉంది. అతడితో పాటు బుమ్రా కూడా బంతితో చెలరేగాలని యువరాజ్ పేర్కొన్నాడు. కాగా తాజాగా ఈ టీ20 ప్రపంచ కప్ కు అంబాసిడర్ గా యువరాజ్ సింగ్ ఎంపికైన సంగతి తెలిసిందే.